హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఏవండోయ్! మీకోసం ఈరోజు సమ్మర్ స్పెషల్ బెండకాయ కూర ఒకటి చేసి చూపిస్తానండి. మా ఇంట్లో ఈ కర్రీ రెగ్యులర్‌గా అయితే చేసుకోము. బట్ వేసవికాలంలో అయితే రెగ్యులర్ అనే చెప్పాలి. కడుపులో చల్లగా హాయిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాతో చెప్పేయండి. సరేనా? ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి. అందులో జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇదైతే హాఫ్ కేజీ బెండకాయలండి. స్పూన్ చిన్నగా ఉంటే 2 స్పూన్లు వేసుకోండి. ఫస్ట్ ఒట్టి బెండకాయ ముక్కల్ని జస్ట్ అలా మగ్గించండి. సో, ఇక్కడ నేను కొంచెం మగ్గిన తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీరు ముందుగా వేసుకున్నా ఓకే. ఎందుకంటే బెండకాయ ముక్కకి ఉప్పు పడితే ఆ రుచి వేరుగా ఉంటుందండి. అంటే డైరెక్ట్ మనం గ్రేవీలో సాల్ట్ వేసి బెండకాయ ముక్కలు యాడ్ చేసినప్పటికీ కూడా, బెండకాయ ముక్కల్లో కూడా సాల్ట్ అనేది కొంచెం ఉంటే బావుంటుంది. సో, కొద్దిసేపు ఇది మగ్గాలండి. ఇంచుమించు 5-7 మినిట్స్ టైం పడుతుంది. మూత పెట్టేసుకొని ముక్కల్ని మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోండి. ఎనీవేస్ మీకవి మంచి సువాసనొస్తూ తెలుస్తుంది ఉడికాక. తర్వాత నెక్స్ట్ స్టెప్ చేసుకోవచ్చు. మరి బెండకాయ ముక్కలు మగ్గే లోపు మీరు చేయాల్సిన స్టెప్ ఇంకొకటుందండి. ఒక బౌల్ తీసుకోండి. అర కేజీ బెండకాయలకి పావు కేజీ పెరుగు పడుతుందండి కరెక్ట్‌గా. కర్డ్ తీసుకోండి. పెరుగు తరకలు లేకుండా చక్కగా స్మూత్‌గా స్పూన్‌తో నేను బీట్ చేసినట్టు బీట్ చేసేయండి. అందులో ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకోండి. ఇక్కడ కొంతమందికి మసాలా కారం ఇష్టమైతే అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ కారం వేసుకున్నానండి. సో, తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు అండ్ 2 స్పూన్ల ధనియాల పొడి. కారం ఎంత వేసుకుంటామో ధనియాల పొడి కూడా అంతే వేసుకోవాలి. బికాజ్ ఇదే కూరకి బేస్ అండి. అంటే గ్రేవీ రావాలి అంటే ఈ మాత్రం వేసుకోవాలి. ఇంకేముంది అన్నీ కలిపి సూపర్‌గా మిక్స్ ఇచ్చేసేయండి. అసలు కలుపుతుంటేనే భలే కమ్మగా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి. సో, పెరుగు ఇలా ఎందుకక్క డైరెక్ట్ ముక్కల్లో వేసుకోవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. మసాలాస్ అన్నీ వేసి కొంతమంది అలా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేను పర్సనల్‌గా చేసుకునే మెథడ్ అయితే ఇదేనండి. ఎందుకంటే పెరుగనేది కర్రీలో డైరెక్ట్‌గా వేస్తే తరకలు తరకలుగా అక్కడక్కడ కనిపిస్తూ అలా ఉంటుంది. అది మా ఫ్యామిలీకి ఇష్టం ఉండదనమాట అలా ఉంటే. సో, ఇలా గనక వేసుకుంటే కూర క్రీమీగా ఉంటుంది. కమ్మగా ఉంటుందండి తినేటప్పుడు కూడా. ముక్కలు కూడా జ్యూసీగా చాలా బావుంటుంది. హాట్ రైస్‌లో కొంచెం ఇష్టమైన వాళ్ళు కాస్త నెయ్యి కూడా వేసుకొని తింటారు. నేనైతే వేసుకోను పర్సనల్‌గా. మీకెలా కావాలో అలా ట్రై చేసుకొని తిని నాకు చెప్పండి ఎలా వచ్చిందో. సో, మంచిగా ఎక్కడా కూడా తరకలు లేకుండా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇదిగోండి ఈ బెండకాయ ముక్కలు గూడా మగ్గిపోయాయండి. ఇక్కడ నాకెందుకో ఒక 80% వరకు మగ్గాయి. ఇంకాస్త ఉడకాలేమో అన్న డౌటొచ్చింది గైస్. అందుకనే ఇప్పుడు వేసుకున్నానండి సాల్ట్. ముందుగానే నేను చెప్పాను గదా! ఇందాక మీకు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ముందుగానే వేసినట్టయితే ఈ పెరుగు ఇదంతా మనం ప్రిపేర్ చేసుకునే టైంకి చక్కగా అవి మగ్గిపోతాయి. ముక్క మీకు అర్థమవుతుంది సాఫ్ట్‌గా. ఆ టైంలో పొయ్యి మీద నుండి తీసేసుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు ఇదే కడాయిలో మనం గ్రేవీ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ ముక్కలు సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ అట్లా మగ్గించుకొని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అర కేజీ బెండకాయ ముక్కలకండి 2 చిన్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఘాటు ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు 4 పచ్చిమిరపకాయలేసుకోండి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం బెండకాయ ముక్కలు మగ్గించుకున్నామో, ఆ కడాయిలోనే 2, 3 స్పూన్ల నూనె వేసుకొని, ఒక్క స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకొని, ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. సో, ఉల్లిపాయ అండి మరీ నల్లగా మాడనక్కర్లేదు. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి చక్కగా మీకు సెమీ కుక్ అంటే 70% వరకు ఉల్లిపాయ మగ్గితే సరిపోతుందనమాట. ఈ ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయలు మగ్గే లోపు మీరు కొత్తిమీర కడిగి సన్నగా చాప్ చేసి పెట్టుకోండి గైస్. అంటే పక్కన పెట్టుకోండి కొత్తిమీరని. లాస్ట్‌లో గార్నిషింగ్‌కి వాడదాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట అది వేసినందుకు. ఇప్పుడు నేను వేస్తుందయితే పెరుగు మిశ్రమం అండి. ఇందాక మనం మసాలాస్ అన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా! ఆ పెరుగుని ఈ వేగిన ఉల్లిపాయల్లో వేసేసి ఒక్క 2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. బాగా మందంగానే ఉంటుందండి. మనకి కర్డ్ మామూలుగా మరీ పల్చగా ఏమి ఉండదు కదా! సో, ఇక్కడ ఏం చేయాలంటే ముందుగానే కొంతమంది వాటర్ వేసేసుకుంటారు. సరిపడా ఎంత లిక్విడ్‌గా మాకు కావాలి, అంటే ఎంత జారుడుగా మాకు కర్రీ కావాలి అనేది మీ టేస్ట్‌ని బట్టి. సో, నేను అలా చేయను గైస్. ఈ పెరుగులో ఫస్టే బెండకాయలు వేసేసేసి ఒక మిక్స్ ఇచ్చేసి, అప్పుడు ముక్కలు నిండుగా నీళ్లు పోసుకుంటే మనకి కరెక్ట్‌గా గ్రేవీ అనేది తెలుస్తుందండి. ఇప్పుడు ఒకసారి బెండకాయలన్నీ మిక్స్ చేసేసి, ముక్కలు నిండేంతగా మనం వాటర్ ఏసుకుంటే పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మనకొస్తుంది. సో, నేను నా స్టైల్‌లోనే చెప్తున్నానండి. నాకిది క్విక్ అండ్ ఈజీగా అయిపోయే మెథడ్‌లా అనిపిస్తుంది. అండ్ టేస్టీగా గూడా ఉంటుందండి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో? ఆయిల్ చాలా తక్కువ పడుతుంది గైస్. స్టార్టింగ్‌లో మనం ఒక స్పూనే వేసాం బెండకాయలకి.
తర్వాత ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అండ్ సమ్మర్ టైమ్‌లో ఎక్కువ ఆయిలీగా ఉండే కర్రీస్ తిన్నా, ఫ్రైస్ తిన్నా కడుపులో చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుంది. మనకు అరగని ఫీలింగ్ వస్తుంది గదండీ! అందుకనే నేనివాళ స్పెషల్‌గా మీకోసం చేసి చూపిద్దాము. ఎలాగో ఇంట్లోకి చేస్తున్నాను కదా! అని వీడియో పోస్ట్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బావుంటుంది. బెండకాయలే కాదండి, ఇలా మనం ఏ వెజిటబుల్‌తో అయినా చేసుకోవచ్చు. లైక్ నేను దొండకాయతో కూడా చేస్తాను. ఇదే మెథడ్. వంకాయలతో కూడా చేస్తాను. సో, అట్లా అనమాట. కొన్ని పర్టిక్యులర్ వెజిటబుల్స్ ఏయైతే పెరుగుతో బాగా మిక్స్ అయిపోయి టేస్టీగా ఉంటాయో, మనం అన్నీ కూడా ఇలా చేసుకోవచ్చు. స్పెషల్లీ సమ్మర్స్‌లో. ఇంక మనం వేసే మసాలాస్ కూడా ఏమీ ఉండవండి. ఎందుకంటే అన్నీ కూడా పెరుగులో ఏసేసుకున్నాము. ఇందాక చెప్పాను గదా! సన్నగా ఫ్రెష్‌గా తెచ్చుకున్న కొత్తిమీరని చాప్ చేసేసుకొని యాడ్ చేసి, లాస్ట్‌కి ఇంకొక్కసారి మిక్స్ ఇచ్చేసి, కరెక్ట్‌గా 5 మినిట్స్ సిమ్‌లో గనక మూత పెట్టి ఉడికించుకుంటే యమ్మీగా ఉండే ఏవండీ నార్త్ ఇండియాలో కూడా ఈ కర్రీ చాలా ఫేమస్ అండి. వాళ్ళు దహీ బెండి అంటూ ఉంటారు. సో, మామూలుగా మన తెలుగిళ్లలో చేసే పద్ధతిలో అయితే నేను చేసి చూపిచ్చాను మీకు. చాలా బావుంటుందండి. బెండకాయలు ఇష్టం లేని పిల్లలు కూడా, అబ్బా! బెండకాయ అనే పిల్లలు కూడా వావ్! బెండకాయ అని తింటారు. ఎందుకంటే లైట్‌గా పులుపుంటుంది. తింటుంటే కమ్మగా ఉంటుంది. ముక్క కూడా సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలో చిన్న పిల్లలకైతే కొంచెం నెయ్యి వేసి, ఈ బెండకాయ ముక్కలు ముద్దకి ముక్కగా తినిపిస్తూ ఉండండి. వాళ్ళకి బెండకాయ అంటే ఇష్టం వచ్చేస్తుంది. ఇలాంటి కర్రీస్ మనం సమ్మర్‌లోనే పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయాలి. అండ్ చాలామంది పిల్లలు పెరుగంటే కూడా ఈ మధ్య పేచి పెట్టేస్తున్నారండి. అలా పెరుగు తినని పిల్లలకి కూడా ఇలా ఈ ఫార్మ్‌లో మనకి కూరల్లో పెరుగు వేసేసి పెట్టేస్తూ ఉంటే ఎంతో కొంత పెరుగనేది వాళ్ళ కడుపులోకి వెళ్తుంది. అండ్ కాల్షియం లెవెల్స్ అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. ఇంతకీ ఎలా ఉంది కర్రీ మరి? నచ్చిందా? మీరు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రిపేర్ చేసి మీకెలా వచ్చిందో నాతో కామెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ ఇదిగోండి ఉప్పు టేస్ట్ చూస్తున్నానండి. నాకైతే ఐ మీన్ పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. అంటే ఇంకా ఎక్కువ వేయాల్సొస్తుందేమో అని ఎక్కడో ఒక డౌట్ ఉండింది. అవసరం లేదు గైస్. పెరుగులో ఒక స్పూన్ వేసుకున్నాము. అండ్ బెండకాయ ముక్కల్లో ఒక అర స్పూన్ ఏసాను గదండీ! కరెక్ట్‌గా సరిపోయింది. మీకు కావాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అదండి గుమగుమలాడే బెండకాయ కూర. నచ్చిందా మరి? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.